హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒకరిలో ఒకరై వైఫ్ అండ్ హస్బెండ్ రొమాంటిక్ స్టోరీ. ఇక కథలోకి వెళ్దామా? విక్కీ పిన్ని గారు వెళ్తూ వెళ్తూ అక్షర దగ్గరికి వచ్చి, త్వరలో శుభవార్త చెప్పాలమ్మాయి అని చెప్పి వెళ్ళింది. అది విన్న అక్షర డల్ అయిపోయింది. మళ్ళీ చిన్నగా నవ్వుతూ తల ఊపి ఇద్దరూ వాళ్ళకి బాయ్ చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా బాయ్ చెప్పి కారెక్కి వెళ్ళిపోయారు. విక్కీ అక్కడే అక్షరని వెనక నుంచి కౌగిలించుకున్నాడు. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు అని చిన్నగా విడిపించుకుంది. సరే అయితే పద, లోపలికి వెళ్దాం అని భుజాలు పట్టుకొని లోపలికి తీసుకొచ్చాడు. ఈరోజు కూడా చీర కట్టుకున్నావా, బ్యూటిఫుల్ అని దగ్గరికి వచ్చి కౌగిలించుకోబోయాడు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో, గో అని బాత్రూంలోకి తోసింది. నువ్వు రా, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం, చాలా బాగుంటుంది అన్నాడు. నో, అదేం కుదరదు, వెళ్ళు అంది ఉరిమి చూస్తూ. ఆ చూపేంటే, కొట్టేలా ఉన్నావు అని నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళాడు. కొంచెం సేపటికి నేను టవల్ తీసుకెళ్ళలేదు, టవల్ ఇవ్వు అని కేక పెట్టాడు. సరే అని నవ్వి విక్కీ డ్రెస్ తీస్తుంది. తాను ఎప్పుడూ అలా తీసి పెట్టలేదు. ఎవరి పనులు వాళ్లే చేసుకునేవాళ్ళు. ఫస్ట్ టైం అతని పనులు తాను చేయటం, అతని వస్తువులు కూడా తను ఎప్పుడూ తాకలేదు ఇంతవరకు. కానీ ఇలా చేస్తుంటే చాలా బాగుంది, హాయిగా మనసుకి. అక్షర టవల్ బాత్రూమ్ నుంచే మళ్ళీ కేక పెట్టాడు విక్కీ. సరే అని టవల్ తీసుకెళ్ళి బయట నుంచి ఇచ్చింది. టవల్తో పాటుగా అక్షర చేయి పట్టి లాగాడు లోపలికి. మొత్తం అంతా తడిచిపోయి ఉన్నాడు విక్కీ టవల్ కట్టుకొని. ఆల్రెడీ లోపల టవల్ ఉందిగా, మళ్ళీ నన్నెందుకు పిలిచావు? ఎందుకు అని తన చేత్తో ఆమె నడుముని చుట్టి దగ్గరగా లాక్కున్నాడు. గట్టిగా కౌగిలి బిగించి ఆమె పెదాలు అందుకున్నాడు. శరీరం పులకరిస్తుంది ఆమెకు. చిన్నగా తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ సడన్గా ఆమె మొహం మీద తల విదిలించాడు. అతని తల వెంట్రుకల నుంచి వచ్చిన నీటి తుంపర్లు ఆమె మొహం మీద, మెడ మీద పడుతూ శరీరం మొత్తం పాకుతున్నాయి. ఆమె మొహం మీద, మెడ మీద నిలిచిన నీటి బిందువులను తన పెదవులతో అద్దుతున్నాడు విక్కీ. ఆ చర్యకు అక్షర ఒంట్లో వేడి సెగలు రాజుకోసాగాయి. తమకంగా కళ్ళు మూసుకొని, ఏమిటి విక్కీ ఈ పని అంది మత్తుగా అక్షర. ఆమెను ఓ చేత్తో అలాగే ఒడిసి పట్టుకొని షవర్ తిప్పాడు. ఒక్కసారిగా షవర్లోంచి నీళ్లు వర్షపు జల్లులా ఇద్దరిని పూర్తిగా తడిపేశాయి. తడిచిన చీరలోంచి అక్షర అందాలని అపురూపంగా చూస్తున్నాడు విక్కీ. అక్షరలో ఇంత అందం దాగుందా? ఆఫీస్ డ్రెస్లో సీరియస్ లుక్స్తో ఉండే అక్షరని తాను ఎప్పుడూ ఈ యాంగిల్లో చూడలేదు. అక్షర అందాన్ని చూసి ఇంత అందం నా సొంతమా అనుకుంటుంటే విక్కీకి పిచ్చెక్కిపోతుంది. తడిచిన ఉల్లిపొర లాంటి చీరలోంచి ఆమె ఎదపొంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తడిచిన జాకెట్లోంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్లు జాకెట్ పైనుంచి ఉబ్బెత్తుగా కనిపిస్తున్నాయి ఆమె వక్షద్వయం. అవి తమని ఈ చెర నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటున్నట్లుగా ఉంది విక్కీకి. ఆమె సన్నని నడుము చూడు, నీకోసం నేను ఎంతగా చిక్కిపోయానో అంటుంది. ఆమె లోతైన బొడ్డు నా లోతు ఎంతో చూడరాదా అని పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఇక ఆగలేకపోయాడు. ఎప్పుడెప్పుడు అక్షరని తనలో కలిపేసుకోవాలని ఆరాటం మొదలైంది. అక్షర తమాయించుకొని, ప్లీజ్ విక్కీ, ఇప్పుడు కాదు, రాత్రికి అంది చెవిలో గుసగుసగా. ఏం కాదులే అన్నాడు. ప్లీజ్ అని చిన్నగా అతని చేతులు విడిపించుకొని బాత్రూంలో నుంచి బయటకు పరిగెత్తింది అక్షర. నవ్వుతూ ఆమె వెనకే వచ్చాడు విక్కీ. అక్షర చిరుకోపంతో విక్కీని చూస్తూ, చూడు ఎలా తడిపేశావో అంది తడిచిన తన బట్టల్ని చూసుకుంటూ. సగం స్నానమే అయ్యింది, ఇద్దరం కలిసి మళ్ళీ పూర్తిగా స్నానం చేద్దాం పదా అన్నాడు. ఇద్దరం కలిసి మళ్ళీ స్నానం, ఇంకా అయినట్లే ఈరోజు, ముందు నువ్వు డ్రెస్ వేసుకో అని తీసి ఇచ్చింది అక్షర.
ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. గుడ్ సెలక్షన్ అన్నాడు. ఎస్, నాది సూపర్ సెలక్షన్. నువ్వు కూడా నా సెలక్షనేగా. కానీ నీ సెలక్షనే నాట్ గుడ్ అని డల్గా ఫేస్ పెట్టి తన డ్రెస్ తీసుకుని వెళ్తుంటే చేతులు పట్టుకుని లాగి, అది చెప్పాల్సింది నేను. నా సెలక్షన్కి ఏమైంది? సూపర్ అని తన కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. అందుకేనా నువ్వు 2 years బాధపడ్డావు? నన్ను కాకుండా వేరే వారిని సెలెక్ట్ చేసుకుని ఉంటే? ఆమె మాట పూర్తి కానివ్వలేదు విక్కీ. ష్ అని ఆమె పెదాలపైన వేలు పెట్టాడు. అక్షర ఆ వేలు తీసి, నిన్ను ఇప్పటి వరకు ఇంట్లో ఎవరూ అడగలేదా విక్కీ, మీకు ఇంకా పిల్లలు ఎందుకు కాలేదు అని? డ్రెస్ వేసుకుంటూ, అందరికీ తెలుసు కదా మనం బిజినెస్ ప్లాన్లో ఉన్నాం అని. అది ఓకే, మరి నీకెప్పుడూ అనిపించలేదా మనం దగ్గర అవ్వాలి అని? అతను మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. అనిపించింది, కానీ అవ్వలేకపోయావు కదా. బికాజ్ నేనెప్పుడూ నీ వైఫ్గా బిహేవ్ చేయలేదు. సీరియస్గా ఉండేదాన్ని. కనీసం ఒక్కరోజు కూడా నీతో నవ్వుతూ మాట్లాడలేదు. ఎలా తీసుకుంటావు నా నుంచి ఆ చొరవ అని కళ్ళలో వస్తున్న నీటిని ఆపుకొని వెళ్ళి గట్టిగా హత్తుకుంది. నుదుట ముద్దు పెట్టింది. అయినా అలా ఎందుకు కామ్గా ఉన్నావు? బలవంతంగానైనా నీ హక్కును సాధించుకోవాల్సిందిగా. అప్పుడైనా నాకు అర్థమయ్యేదేమో నేను ఎలా ఉండాలి అని అంది అక్షర. అక్షర కంట్రోల్, అక్షర కంట్రోల్. నువ్వు నాతో ఇలా ఉండాలి అని నా ఫ్రెండ్స్ని, సొసైటీలో లవర్స్ని, వైఫ్ అండ్ హస్బెండ్స్ని చూసినప్పుడు అనిపించేది నాకు కూడా, మనం కూడా అలా అందరిలా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి అని. అది మన పెళ్ళైన కొత్తల్లో. కానీ అప్పుడు నీకు ఒక అంబిషన్ ఉంది. అది నా వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నా. ఆ తర్వాత నాకు అది అలవాటైపోయింది. నువ్వు అర్థం చేసుకొని నీ అంతటి నీవుగా ఇష్టపడి నాతో ప్రేమగా ఉండేదాకా ఆగాలనుకున్నా అన్నాడు విక్కీ. నువ్వెంత మంచివాడివి విక్కీ. అదే వేరే ఎవరైనా నీ స్థానంలో ఉంటే నా లైఫ్ ఇప్పుడు ఎలా ఉండేదో. సారీ విక్కీ, రియల్లీ వెరీ సారీ అంది అక్షర కళ్ళనీళ్లతో. ఏయ్ పిచ్చి, ఊరుకో, ఏంటిది మాటి మాటికి కళ్ళనీళ్ళు? నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు అనుకున్నాను. నీ సంతోషమే నా సంతోషం అనుకున్నాను. అందుకే నువ్వు దూరంగా ఉన్నా హ్యాపీగా ఉండగలిగా. మనిద్దరి మధ్య ఎప్పుడూ సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు. మనిద్దరం ఒకటే, వేరువేరు కాదు అన్నాడు ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ. సరే కానీ అందరిలా అంటే మనం ఎలా ఉండాలి అనుకున్నావు నువ్వు? నిజంగా నేను మొద్దుని, అలాంటివేమీ తెలియవు నాకు. సారీ విక్కీ. ఎలా అంటే చాలానే అనుకున్నాలే. బైక్ పైన లాంగ్ డ్రైవ్, నైట్ మూవీస్, బీచ్లో ఎంజాయ్మెంట్, ఇంకా చాలా చాలా. ఫస్ట్ అయితే లవర్స్లా ఉండాలనుకున్నా, ఆ తర్వాతే వైఫ్ అండ్ హస్బెండ్లా. అయితే ఇప్పుడు చేసేద్దామా లవర్స్లా అవన్నీ? లాంగ్ డ్రైవ్ వెళ్దామా? ఆర్ యూ షూర్? అలాంటివి నీకు అంతగా నచ్చవు కదా. ఇప్పుడు నచ్చుతుంది నీకోసం. పద, నేను రెడీ అయి వస్తా అని డ్రెస్ తీసుకుని వెళ్ళింది. జీన్సు టాప్లో వచ్చిన అక్షరని చూసి, వావ్ అక్షర, నేను నిన్నెప్పుడూ ఇంతగా అబ్జర్వ్ చేయలేదు. కానీ నీకు ఏ డ్రెస్ అయినా సెట్ అవుతుంది. సూపర్ అన్నాడు. థ్యాంక్ యూ హబ్బీ, నువ్వు కూడా పిచ్చ స్మార్ట్గా ఉన్నావు అని. అందుకే ఆ దొంగ మొహంలోకి నీ వెంట పడింది అని మనసులో అనుకుంది. రెడీ అయ్యి స్కార్ఫ్ పట్టుకొని బయటికి వచ్చారు ఇద్దరు. తన రాయల్ ఎన్ఫీల్డ్ తీశాడు. ఈరోజు నా బైక్ ధన్యమైపోయింది అని బైక్ బయటకు తీసి హెల్మెట్ పెట్టుకున్నాడు. అక్షర బైక్ వెనుక కూర్చుంది, రెండు వైపులా కాళ్ళు వేసి. అక్షర పట్టుకోవా? వెనకాల గట్టిగా పట్టుకున్నా అంది. మొద్దు, వెనకాల కాదు నన్ను
అని ఎలా పట్టుకోవాలో చూపించాడు. మా ఆయనకి ఎంత ఓపికో, ఏదైనా సరే నేర్పిస్తాడు. అప్పుడు బిజినెస్, ఇప్పుడు రొమాన్స్. బిజినెస్సే నేర్పించిన వాడిని రొమాన్స్ నేర్పించినా ఇంకా బాగా నేర్పిస్తా అని బైక్ స్టార్ట్ చేశాడు విక్కీ. గాల్లో తేలుతూ ఉన్నట్లుంది ఇద్దరికి. చాలా దూరం పోయి అలా ఒకచోట ఆపాడు. ఏంటి ఇక్కడ ఆపావు అంది. వ్యూ బాగుంది కదా, అండ్ ఇక్కడికి ఎవరూ రారు, మనకు చాలా ప్రైవసీ ఉంటుంది, ఇక్కడ ఉందాం కొంచెం సేపు అని బైక్ దిగి అక్షర్ని దగ్గరికి తీసుకున్నాడు. సెల్ఫీ దిగారు చాలా క్లోజ్గా. అక్షర్ని బైక్ పైన కూర్చోబెట్టి విక్కీ నిల్చున్నాడు పక్కన. తన నుదుట ముద్దు పెట్టాడు. అలా కొంచెం సేపు మాట్లాడుకున్నారు. మళ్ళీ స్టార్ట్ చేశాడు బైక్ని. ఇద్దరూ బీచ్కి చేరుకున్నారు. దూరం నుంచి సముద్రాన్ని చూసి పరుగున వెళ్తుంది అక్షర బీచ్ దగ్గరికి. అక్షర ఆగు. నేను ఆగను అని పరిగెత్తుతూ ఉన్న అక్షర వెనకే వెళ్ళాడు విక్కీ. చేతులు రెండూ చాచి ఆ గాలిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది అక్షర. అలాగే సముద్రంలోకి వెళ్ళి వాటర్తో ఆడుతుంది. తననే చూస్తున్నాడు విక్కీ. ఎప్పుడూ ఇలా లేదు అక్షర. కేవలం అతని కోసమే తనలో ఉన్న అల్లరి చిలిపితనం బయటికి తీసింది. ఫోన్ వచ్చేసరికి తీసి చూశాడు. లక్కీ. ఈ అమ్మాయి ఏంటి కాల్ చేసింది అనుకొని లిఫ్ట్ చేశాడు. లక్కీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈరోజు ఆఫీస్కి రాలేదు, ఎనీ ప్రాబ్లం? నో నథింగ్. టెల్ మీ వాట్ ద మ్యాటర్. ఏం లేదు సార్, మీరు నిన్నటి నుంచి ఆఫీస్కి రాలేదు కదా, సో కాల్ చేశా. టిఫిన్ చేశారా? హా అంటూ అక్షర వైపు చూశాడు. చిన్నపిల్లలా ఆడుతోంది వాటర్తో. గాలికి ఎగసిపడుతున్నాయి తన కురుళ్ళు. చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా తనని. సార్ రేపైనా వస్తారా? హా లక్కీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఫోన్ పెట్టేశాడు. లక్కీ చెప్పేది వినకుండా అక్షర దగ్గరికి వెళ్ళాడు. కీ రాగానే వాటర్ తీసి విక్కీ మీద తన చేతులతో పోసింది. అక్షర స్టాప్ అంటున్నా వినకుండా వాటర్ పోస్తూనే ఉంది. విక్కీ కూడా అక్షర పైన వాటర్ పోయడం స్టార్ట్ చేశాడు. కొంచెం సేపు వాళ్ళ ఆటలతో సరిపోయింది. విక్కీ అక్షర్ని వాటర్లో ముంచాడు. నన్ను వాటర్లో ముంచుతావా అని వాటర్లోకి తోసింది. విక్కీ నీళ్ళలో పడిపోయాడు. ఎంత పిలిచినా పలకటం లేదు. అక్షర్కి భయం వేసి విక్కీ ఏమైంది అంటూ అతని భుజాల కింద చేతులు వేసి బయటికి లాక్కొని వచ్చింది. విక్కీని పడుకోబెట్టి తన చెంపలపై చిన్నగా కొడుతూ కంగారు పడుతున్న అక్షర్ని భయపెట్టడం ఇష్టం లేక కళ్ళు తెరిచి కన్ను కొట్టాడు. కోపం వచ్చింది అక్షర్కి. పో విక్కీ అంటూ కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్తుంది. అక్షరా అని లేచి తన వెనకాల వెళ్తూ సారీ డియర్, ఐ ఆమ్ రియల్లీ సారీ అని చేయి పట్టుకున్నాడు. అక్షర విక్కీ వైపు తిరిగి ఓ గాడ్ ఎంత భయపెట్టావో తెలుసా, గుండె ఆగినంత పని అయింది. నీకు పాత అక్షరనే కరెక్ట్ అంది అతని గుండెల మీద కొడుతూ. ఎవరైనా ఇలా చేస్తారా అని కొడుతున్న అక్షర కళ్ళల్లో నీళ్లు చూసి తన మీద ఉన్న ప్రేమకి పొంగిపోయి చేపట్టి తన మీదకు లాక్కున్నాడు. ఏడుస్తూ కొడుతూనే వదులు నన్ను అంది. నవ్వుతూ హగ్ చేసుకున్నాడు. అక్షర కూడా కొట్టడం ఆపి అక్షర ఐ లవ్ యూ నవ్వింది అక్షర. నవ్వుతావేంటి పిచ్చిమొద్దు, లవ్ యూ టూ అని చెప్పు. చెప్పను అని వదిలించుకొని నడవటం స్టార్ట్ చేసింది. వెనకాలే వెళ్ళి పట్టుకొని ఎందుకు చెప్పవు? ఎందుకంటే అది ఒక స్పెషల్ టైంలో చెప్పాలి అనుకుంటున్నా. స్పెషలా ఏంటది? నవ్వింది. ఓ అదా, అయితే వెంటనే ఆ స్పెషల్ టైం స్టార్ట్ చేస్తా. చీవికి నాటి అని చెంపపై చిన్నగా కొట్టింది. అక్షర వాట్స్ రాంగ్? వెళ్దామా? గ్రేట్ రెస్టారెంట్స్ అండ్ రిసార్ట్స్ హియర్, జస్ట్ ఎస్ అను. వెంటనే మాల్దీవ్స్కి వెళ్దాం హనీమూన్కి. వెంటనే మాల్దీవ్స్కి వెళ్దాం హనీమూన్కి. నవ్వుతూ మనసులో ఇంత ఉందా, ఇన్ని రోజులు అన్నీ దాచిపెట్టుకున్నావా
అని అతని గడ్డం పట్టుకొని సో స్వీట్ అంటున్న అక్షర్ని పట్టుకొని నడుస్తూ, వద్దా, ఇష్టం లేదా అన్నాడు. అని నేను అన్నానా? మరెందుకు లేటు? చెప్పు, ఏమైనా ప్రాబ్లమా, లేక ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నీకు అన్నాడు విక్కీ. ఉన్నాయే. ఉన్నాయా? నీకు నీకు ప్లాన్స్ ఉన్నాయా? చెప్పు చెప్పు, అవేంటో. అలాగే చేద్దాం అన్నాడు విక్కీ. నాకంటూ కొత్తగా ఎలాంటి ప్లాన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ లేవు. నీ ఆలోచనలు నీ కోరికలే నా ప్లాన్స్ అంది. అదేంటి అన్నాడు విక్కీ. అవును విక్కీ, నీకు ఉన్నాయి కదా చిన్న చిన్న కోరికలు. లవర్స్లా ఉండాలి అని, బీచ్కి వెళ్ళాలి, ఐస్ క్రీమ్ తినాలని, ఇంకా బైక్పై తిరగాలని, సినిమాలకు వెళ్ళాలని. ఈ కోరికలన్నీ తీర్చేసుకుందాం ముందు అంది అక్షర. ఇప్పుడు బీచ్ అయిపోయింది కదా, ఇంకా ఐస్ క్రీమ్, ఆ తర్వాత బైక్ రైడింగ్, ఆ తర్వాత సినిమా, ఇలా వరుసగా ఒక్కొక్కటి చేద్దాం. చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకు కూడా అంది అక్షర. చుట్టూ చూసింది. దూరంగా ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది. బైక్ ఎక్కి అక్కడి దాకా వెళ్ళారు. ఇద్దరు 2 ఐస్ క్రీములు తీసుకున్నారు. ఇద్దరూ తింటున్నారు. విక్కీ కావాలని తన ఐస్ క్రీమ్ కింద పడేశాడు. అయ్యో, నీ ఐస్ క్రీమ్ కింద పడిపోయిందా? సరే, ఇంకొకటి తెస్తానుండు అంటూ బండి దగ్గరకు వెళ్ళబోయింది. కానీ అక్కడ ఐస్ క్రీమ్ బండి లేదు, వెళ్ళిపోయింది. అయ్యో, ఇప్పుడెలా అంది అక్షర. ఎలా ఏముంది, మనసుంటే మార్గం ఉంది. ఇద్దరం కలిసి ఈ ఐస్ క్రీమ్ తిందాం అన్నాడు విక్కీ. ఎలా అంది అక్షర. ఇలా అంటూ అక్షర నోటి దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ని తను రెండో పక్క నుంచి అందుకున్నాడు. అలా ఐస్ క్రీమ్తో పాటు అక్షర పెదవులను కూడా అందుకున్నాడు. ఉలిక్కిపడ్డ అక్షర చేతుల నుంచి ఐస్ క్రీమ్ జారిపోయింది. చూడు, నువ్వు చేసిన పనికి ఐస్ క్రీమ్ కాస్త జారిపోయి మట్టిలో పడింది అంటూ విక్కీని కొట్టబోయింది అక్షర. నన్ను తర్వాత కొడుతూ గాని, నీ పెదాలపై కొంచెం ఐస్ క్రీమ్ ఉంది, అనవసరంగా కరిగిపోతుంది. ఆ కొంచెమైనా నన్ను తినని అంటూ ముందుకు వంగబోయాడు విక్కీ. విక్కీకి అందకుండా ఆ ఇసుకలో పరుగెడుతుంది అక్షర. అక్షర వెనకే విక్కీ పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఇసుకలోనే ఓ చోట కూలబడి అక్కడే పడుకుంది. విక్కీ కూడా వచ్చి అక్షర పక్కనే పడుకున్నాడు. పరిగెత్తటం వలన ఆయాసం వచ్చి విపరీతంగా రొప్పుతుంది అక్షర. అలా రొప్పుతుంటే లయబద్ధంగా పైకి కిందికి కదులుతున్న ఆమె అందాలను చూసి కన్నుగీటాడు విక్కీ. సిగ్గుతో గులాబీ మొగ్గలయ్యాయి అక్షర చెక్కిళ్ళు. థ్యాంక్స్ విక్కీ, లైఫ్లో ఇలాంటి సంతోషాలు కూడా ఉంటాయని నాకు తెలియదు. ఇంత ఎంజాయ్మెంట్ నేనెప్పుడూ ఎరగను. నిజంగా నీకు మెనీ మెనీ థ్యాంక్స్ విక్కీ. ఐ ఆమ్ వెరీ హ్యాపీ అంటూ పెద్దగా అరిచింది అక్షర. నీతో ఇలాంటి ఎంజాయ్మెంట్, ఇలాంటి సంతోషాలు ఊహల్లోనే తప్ప నిజంగా నిజమవుతాయని నేనెప్పుడూ ఊహించలేదు. నువ్వు మారి నాకు ఇలాంటి హ్యాపీనెస్ని రియల్గా అందించినందుకు నీకు నేనే థ్యాంక్స్ చెప్పాలి అక్షర అంటూ అక్షర పెదవుల మీద ముద్దు పెట్టి, ఇలా చెప్పాలి థ్యాంక్స్ అన్నాడు. అలాగా, నాకు తెలీదు అంటూ విక్కీ జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి మొహాన్ని తన వైపు లాక్కొని అతని పెదవులతో తన పెదవులను జత కలిపింది అక్షర. ఇద్దరూ అక్కడే చాలాసేపు కూర్చొని తమ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఎప్పటికీ ఇలాగే ఉండాలని, తమ మధ్య ఎడబాటు అనేది రాకూడదని భాషలు చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి అన్నాడు విక్కీ. మూవీ అంది అక్షర. ఓకే డన్ అన్నాడు విక్కీ. అప్పటికే మధ్యాహ్నం అవుతుంది. ఇద్దరూ బైక్ ఎక్కారు. ఈసారి విక్కీ చెప్పకుండానే అతని నడుమును చుట్టుకొని కూర్చుంది అక్షర. ఓ స్టార్ హోటల్కి వెళ్ళి భోంచేసి మూవీకి వెళ్ళారు. అది ఓ పాత మూవీ. హాల్లో జనం పెద్దగా లేరు. కావాలనే అక్కడికి తీసుకొచ్చాడు విక్కీ.
వెనక వైపు ఓ కార్నర్ సీట్లో కూర్చున్నారు ఇద్దరు. ఇంక విక్కీ చిలిపి పనులు చూడాలి. అక్షర వెనగ్గా చేతులు పోనిచ్చి ఆమె నడుము గిల్లటం, ఇంకా పైకి రానిచ్చి ఇంకా ఎక్కడో తడమటం, ఇంకా ఏవేవో చిలిపి పనులు. నిజంగా టీనేజ్ లవర్ బాయ్లా ఉంది విక్కీ ప్రవర్తన. అక్షరకి కూడా కొత్తగా ఉన్నా ఆ పనులు చేస్తుంది విక్కీ కాబట్టి సంతోషంగానే ఉంది. మూవీ అయిపోయింది. హాల్లోంచి బయటకు వచ్చి బైక్ ఎక్కారు. మళ్ళీ ఊరంతా తిరిగారు. రెస్టారెంట్కి వెళ్ళి భోంచేశారు. టైం చూస్తే 10 దాటింది. ఇక ఇంటికి బయలుదేరారు. బైక్ ఎక్కి గట్టిగా విక్కీని కౌగిలించుకొని కూర్చుంది అక్షర. అలసిపోయిన అక్షర అతని భుజం మీద తలపెట్టి విక్కీ చెవిలో ఏవో కబుర్లు చెబుతూ అలాగే అతని భుజంపై తలవాల్చి నిద్రలోకి జారింది. విక్కీ బైక్ స్పీడ్ తగ్గించి చిన్నగా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అక్షరా అక్షరా లేమ్మా, ఇల్లు వచ్చింది అంటూ లేపాడు. లేచి బైక్ పట్టుకొని అక్కడే నుంచొని నిద్రపోతుంది. విక్కీ నవ్వుతూ బైక్ దిగి స్టాండ్ వేసి అక్షర్ని 2 చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. బెడ్ మీద పడుకోబెట్టాడు. అయినా మెలకువ రాలేదు అక్షర్కి. అపురూపంగా అక్షర్ని చూస్తూ ఆమె మొహం మీద పడిన వెంట్రుకల్ని పక్కకి తీసి తన నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అక్షరా, స్వీట్ డ్రీమ్స్ అంటూ లేచి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి అక్షర్ని కౌగిలించుకొని పడుకొని నిద్రపోయాడు విక్కీ. తెల్లారింది. అక్షర లేచి స్నానం చేసి లైట్ పింక్ కలర్ శారీ కట్టుకొని బెడ్రూమ్కి వచ్చి కర్టెన్స్ పక్కకి లాగింది. ఆ వెలుతురికి విక్కీకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అక్షర్ని చూసి ఏంటి 3 రోజుల నుంచి సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇస్తున్నావు, మళ్ళీ చీర కట్టావు, ఏంటి విశేషం అన్నాడు విక్కీ. విశేషమేమీ లేదు కానీ నువ్వు త్వరగా లేచి స్నానం చేయి, బట్టలు ఇక్కడే పెట్టాను, మళ్ళీ బాత్రూమ్ నుంచి నన్ను పిలవకు అని గబగబా చెప్పి వెళ్ళిపోబోయింది. అక్షర చేయి పట్టి లాగి బెడ్పై కూర్చోబెట్టి ఇంతకీ ఏమిటి విశేషం, ఎందుకీ అప్పగింతలు అన్నాడు విక్కీ. ఏమీ లేదు స్వామి, గుడికి వెళ్దాం, త్వరగా స్నానం చేసిరా అంది అక్షర. ఇప్పుడెందుకు అన్నాడు విక్కీ. ఎందుకంటే పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత ఈరోజే తొలిసారిగా మన శోభనం జరగబోతుంది కాబట్టి ఒక్కసారి భగవంతుడి దర్శనం చేసుకొని మనం ఎప్పుడూ ఇలాగే అన్యోన్యంగా సంతోషంగా ఉండేలా చూడమని వేడుకొని వద్దాం అని చెప్పింది అక్షర. అలాగా, అయినా నన్ను సంతోషపెట్టే దేవత ఇక్కడ ఉండగా ఆ గుడికి వెళ్ళటం దండగ కదా అన్నాడు విక్కీ. తప్పు లెంపలేసుకోండి, భగవంతుడి దయ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనం ఎప్పుడూ సంతోషంగా చల్లగా ఉండగలం అంది అక్షర. సరే తల్లి, అలాగే, స్నానం చేసి వస్తాను, గుడికి వెళ్దాం అన్నాడు విక్కీ. గుడ్ బాయ్ లాగా బాత్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వటానికి. ఫ్రెష్ అయి వచ్చాడు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. భగవంతుని దర్శనం చేసుకొని భక్తిగా మొక్కి వచ్చారు. ఇంటికి వచ్చి టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళి ఆఫీస్ డ్రెస్లో ప్రత్యక్షమైంది అక్షర. ఏంటే మళ్ళీ ఇలా తయారయ్యావు, ఈరోజు మన ఫస్ట్ నైట్ అన్నావుగా అన్నాడు విక్కీ. ఫస్ట్ నైట్ నైట్కి బాబు, ఇప్పుడు కాదు, పైగా ఈరోజు నీకు డైరెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది అంది. నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అంది అక్షర. మీటింగ్ 2 రోజుల తర్వాతకి పోన్ చేద్దాంలే, ఈరోజు ఆఫీస్కి వద్దులే అన్నాడు విక్కీ. ఏం కాదు, ఎప్పటి పని అప్పుడే చేయాలి, నైట్ వరకు ఏం చేస్తావు, ఇప్పటికే 2 రోజుల నుంచి ఆఫీస్ మొహం చూడలేదు ఇద్దరం కూడా అంది అక్షర. డెవిల్ కమ్ బ్యాక్ అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి వచ్చాడు విక్కీ. డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్షర్ని గట్టిగా కౌగిలించుకొని ఓ లాంగ్ ఇంగ్లీష్ కిస్ పెట్టాడు.
నైట్ వరకు దీంతో సరిపెట్టుకుంటాలే అన్నాడు. చాలే వేషాలు అంటూ అతని కౌగిలి నుంచి విడిపించుకొని విక్కీ వీపు మీద చేతులు వేసి తోస్తూ, ఇంకా పద బయటికి, ఇక్కడే ఉంటే ఇలాగే చేస్తుంటావు అంటూ బయటికి నెట్టింది. రాక్షసి అని నవ్వుకుంటూ వెళ్ళి కారు ఎక్కాడు. అక్షర కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చుంది. ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళి ఎవరి క్యాబిన్లో వాళ్ళు కూర్చొని వారి పనిలో పడిపోయారు. విక్కీ ఆఫీస్కి వెళ్ళగానే లక్కీ మెసేజ్ చేసింది, బయటికి వెళ్ళాలి, మీకు వీలవుతుందా అని. విక్కీ దానికి రిప్లై ఇవ్వలేదు. విక్కీ క్యాబిన్లోకి వచ్చి ఏదో చెప్పబోయింది. మీ సీట్కి వెళ్ళి వర్క్ చూసుకోండి అని చెప్పాడు విక్కీ చాలా పద్ధతిగా. ఇక చివరి ప్రయత్నంగా వెళ్తూ వెళ్తూ కాలుకి ఏదో తగిలినట్లుగా తూలి విక్కీ పైన పడబోయింది. విక్కీ గబుక్కన పక్కకి తప్పుకున్నాడు. కింద పడింది లక్కీ. పైకి లేపి, ఇక నీ సీట్లోకి వెళ్ళి వర్క్ చేసుకో అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ. గ్లాస్ డోర్ నుంచి అదంతా గమనిస్తూ మా ఆయన బంగారం అని మురిసిపోయింది అక్షర. లేచి విక్కీ క్యాబిన్లోకి వచ్చింది. ఆమెను చూసి తత్తరపాటు పడింది లక్కీ. సీరియస్గా చూసింది అక్షర. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, నీ విషయం నాకు తెలుసు అన్నట్లు కళ్ళతోనే చెప్పింది. అక్షరకు అంతా తెలిసిపోయిందని అర్థమై సిగ్గుతో తలవంచుకొని బయటకు వెళ్ళింది లక్కీ. ఆ రూమ్ నుంచే కాదు, ఆఫీస్ నుంచి కూడా. సాయంత్రం విక్కీకి డైరెక్టర్స్ మీటింగ్ ఉండటం వల్ల అక్షర ఒకటే పెందలాడే ఇంటికి వెళ్ళింది. ఉదయమే ఫ్లవర్స్కి ఆర్డర్ పెట్టింది. అవి తెచ్చి ఇంటి దగ్గర పెట్టారు. వాటితో తమ రూమ్ను చక్కగా అలంకరించింది. విక్కీకి ఇష్టమైన వంటకాలు చేసింది. అతనికి ఇష్టమైన మైసూర్ పాక్ కూడా చేసింది. ఇక స్నానం చేసి వైట్ శారీ కట్టుకొని విక్కీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. విక్కీకి మీటింగ్ అయి రాబోయే అంతలో లండన్ నుంచి వచ్చిన ఓ ఫ్రెండ్ కలిశాడు. అతనితో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ లేట్ అయింది. రాత్రి 10 గంటలవుతోంది. విక్కీ కోసం ఎదురు చూస్తూ అక్షర సోఫాలో కూర్చొని బుక్ చదువుతూ విక్కీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. విక్కీ రాగానే అతని మీద అంతెత్తున ఎగిరింది. టైం ఎంత అయింది? ఏ టైంకి ఇంటికి వచ్చేది? ఇంట్లో నీకోసం ఓ మనిషి ఎదురు చూస్తూ ఉంటుందని తెలియదా అని అరిచేస్తుంది. అయ్య బాబోయ్, 2 రోజుల్లోనే పెళ్ళాం క్వాలిటీస్ అన్నీ వచ్చేసాయా నీకు అని అన్నాడు నవ్వుతూ విక్కీ. చాలే, లేట్ చేసింది కాక ఇంకా మాటలు అంటూ గెస్ట్ రూమ్లో బట్టలు పెట్టాను, అక్కడికి వెళ్ళి స్నానం చేసి రండి అంది అక్షర. విక్కీ స్నానం చేసి అక్షర అక్కడ పెట్టిన వైట్ కలర్ లాల్చీ పైజమా వేసుకొని వచ్చాడు. ఈ డ్రెస్ ఏంటి కొత్తగా అన్నాడు. అక్షర నవ్వి డిన్నర్ చేద్దాం రండి అంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు విక్కీ. టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ చూసి, నీకు ఇవన్నీ చేయటం వచ్చా? ఇవన్నీ నాకు ఇష్టమైనవే, నీకెలా తెలుసు అన్నాడు. ఎలా అంటే తెలుసుకున్నాను, అత్తయ్య గారికి ఫోన్ చేశాను, ఆవిడే చెప్పారు అంది వడ్డిస్తూ అక్షర. మైసూర్ పాక్ చేతిలోకి తీసుకొని మొదటగా దానిని అక్షర నోట్లో పెట్టాడు. ఆమెను తన ఒళ్ళోకి లాక్కొని ఆమె నోట్లో ఉన్న మైసూర్ పాక్ ముక్కని తన నోట్లోకి లాక్కున్నాడు. ఇప్పుడు దీని టేస్ట్ సూపర్ అన్నాడు. యు నాటి అంటూ సిగ్గుపడింది అక్షర. అలాగే ఇద్దరూ కొసరి ముద్దుల్ని కలిపి ఆరగించారు తృప్తిగా. ఇద్దరూ కలిసి చేయి పట్టుకొని గదిలోకి అడుగుపెట్టారు. రూమ్లోకి వెళ్ళిన విక్కీ ఆశ్చర్యంగా చూశాడు. ఇదంతా నువ్వే చేశావా అని. ఫ్లవర్స్తో రూమ్ అంతా డెకరేట్ చేసింది. బెడ్ అంతా మల్లెపూలు చల్లి మధ్యలో రోజ్ పెటల్స్తో హార్ట్ షేప్ అరేంజ్ చేసింది. రూమ్ ఫ్రెషనర్ స్మెల్ అగరొత్తుల పరిమళంతో కలిసి గుబాళించిపోతుంది రూమ్ అంతా. అక్షర్ని 2 చేతులతో ఎత్తుకొని గిరగిరా తిప్పాడు గాల్లో. అక్షర, నువ్వు సూపర్ అంటూ.
కళ్ళు తిరుగుతున్నాయి, వదులు విక్కీ అంది. అలాగే తీసుకెళ్లి బెడ్ పైన పడేసి తాను కూడా ఆమెతో పాటే పడ్డాడు. అపురూపంగా అక్షర్ని చూస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి సంపెంగ లాంటి నాసిక, ఆపిల్స్ను తలపించే బుగ్గలపై, శంఖం లాంటి మెడపైన ముద్దుల దాడి చేశాడు. అక్కడి నుంచి కిందకు దిగి ఆమె పైటను తొలగించాడు. ఎదపై ముద్దుల యుద్ధం ప్రారంభించాడు. అతని చేష్టలకి ఆమెకి ఒంట్లో ఎలాగో ఉంది, ఏమీ తెలియటం లేదు. ఒళ్ళు గాల్లో తేలిపోతుంది. ఇంకా ఏదో కావాలి అనిపించి అని మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తూ విక్కీ తలని తన గుండెలకేసి అదుముకుంది. ఆమె పరిస్థితి అర్థమైన విక్కీ ఆమె నుంచి ఆమె బొలుబలు దూరం చేశాడు. ఆమె పొట్ట, నాభి, ఊరువులపై ముద్దలతో దండయాత్ర చేస్తున్నాడు విక్కీ. సిగ్గుతో ముడుచుకుపోతుంది అక్షర. అతనిని తన వస్త్రంగా కప్పుకుంది. ఇక ఆగలేకపోయాడు విక్కీ. సంపూర్ణంగా ఆమెలో ఐక్యమైపోయాడు. అక్షర నోటి నుంచి చిన్న కేక. అక్షర నోటిని తన నోటితో మూసేశాడు. అక్షర తన్మయత్వంతో కళ్ళు మూసుకుని ఐ లవ్ యూ విక్కీ అంది మనస్ఫూర్తిగా, అతన్ని తనలో కలిపేసుకుంటూ. ఐ టూ లవ్ యూరా అని ఆమె పెదవులతో తన పెదవులను కలిపాడు విక్కీ. ఎలా ఉందండి ఈ కథ? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.